మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు వెలుగు. రాష్ట్రంలోనూ కుంకుమ పువ్వు సాగు. ఏరోఫోనిక్ పద్ధతిలో హార్టికల్చర్ వర్సిటీ ప్రయోగం సక్సెస్. వనపర్తి జిల్లా మేజర్ల కాలేజీలో మోడల్ ల్యాబ్ ఏర్పాటు. అందులో కృత్రిమంగా కాశ్మీర్ తరహా వాతావరణం సృష్టి. పంట దిగుబడి నాణ్యత ఉత్తమంగా ఉన్నాయని సైంటిస్టుల వెల్లడట. కాశ్మీర్ పర్వత ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన అత్యంత విలువైన కుంకుమ పువ్వు సాగు తెలంగాణలో సాధ్యమని హార్టికల్చర్ వర్సిటీ ప్రయోగాత్మకంగా నిరూపించింది. ఏరోఫోనిక్ పద్ధతిలో నియంత్రిత వాతావరణంలో ఈ ఖరీదైన పంటను విజయవంతంగా పండించడం ద్వారా రాష్ట్ర రైతులకు కొత్త అవకాశం సృష్టించింది. మరి ఒక ల్యాబ్లో తయారు చేసిన పరిస్థితులు మరి బయట ఏర్పాటు చేయొచ్చా, అది ఎంతవరకు సాధ్యాలు అనేది మరి తెలవాల్సి ఉంది. జూబ్లీహిల్స్ ఫలితం నేడే. ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ. 42 టేబుల్స్ 10 రౌండ్స్ కౌంటింగ్ పకడ్బందీ ఏర్పాట్లు. ఉదయం 8 గంటలకు ప్రారంభం. గంటన్నరలో ట్రెండ్. విజేత ఎవరనే దానిపై ఉదయం 11:30 గంటల్లోపే క్లారిటీ. మొత్తానికి ఈరోజు జూబ్లీహిల్స్ వేడింది. మొదట షేక్పేట డివిజన్ ఓట్ల లెక్కింపు, తర్వాత వరుసగా వెంగళరావు నగర్, రామత్ నగర్, యూసఫ్గూడ, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లో ఓట్ల కౌంటింగ్. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వేదిక సెంటర్ పరిసరాల్లో భారీ బందోబస్తు. 144 సెక్షన్ అమలు. గెలుపోటంలపై జోరుగా బెట్టింగ్స్ నడుస్తున్నాయి. చూడాలి మరి ఇప్పుడు కాంగ్రెస్ను ఆదరించిందా, కారును ఆదరించిందా. ఇక కమలం అంటే పోటీలో లేదని వాళ్ళే చెప్పారు, మాకు డిపాజిట్కు డోకా లేదని వాళ్ళే గర్వంగా చెప్పుకోరు బీజేపీ. మనం దాని గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏమైనా ఈ రెండు పార్టీలలోనే ప్రధాన పోటీ. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టండి. భారత్లో ఇన్వెస్ట్మెంట్కు సిటీ ఉత్తమ గమ్యస్థానం. యుఎస్ఐఎస్పిఎస్ సదస్సులో పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి. పుణే హైవేపై ట్రక్కు బీభత్సం. 8 మంది సజీవ దహనమట. మహారాష్ట్ర పుణేలో బ్రేకులు ఫెయిల్ అయిన ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. అడ్డొచ్చిన వాహనాలను గుద్దుకుంటూ వెళ్ళిపోయింది. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు. 15 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదంలో 6 వెహికల్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ మధ్య అసలు ఎటు చూసిన వార్త ఓ యాక్సిడెంట్, ఓ 10 మంది మరణం కనబడుతుంది. కౌన్ బనేగా బీహార్ రాజ్. రాష్ట్రంలో 243 అసెంబ్లీ సీట్లకు నేడు కౌంటింగ్. విజయంపై ఇటు ఇండియా అటు మహాగఠబంధన్ ధీమా. 3 నెలల్లోనే విజయం వైపు. జూబ్లీహిల్స్ అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్. జూన్ 8న మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన సీటు. అదే నెల చివరిలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఇన్ఛార్జి బాధ్యతలు. గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజా సమస్యల స్వయంగా తెలుసుకున్న మంత్రి వాటి పరిష్కారానికి కృషి చేస్తూనే అభివృద్ధి పనులపై ఫోకస్. కాంగ్రెస్లో అసంతృప్తులను బుజ్జగించడంలోనూ కీలక పాత్ర. ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీలకు భరోసా ఇవ్వడంలో అధికార పార్టీ నేతల సక్సెస్. మొదట్లో సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపు, చివరిలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపు. ఇక పేపర్ వాళ్ళది కాబట్టి మరి వాళ్ళ తరఫున ఒక వార్తను రాసుకోవాలి కదా. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీల ఆస్తులు అటాచ్. త్వరలో కోర్టులో పిటిషన్ వేయనున్న ఈడీ. ఇల్లీగల్ యాప్స్ నుంచి వచ్చిన మనీ లెక్కలు బయటకు. సంపాదించిన నగదు, ప్రాపర్టీ గుర్తింపు. ఇప్పటికే 15 మంది విచారణ పూర్తి. స్కూల్ పాయింట్లకే బుక్స్. వచ్చే ఏడాది నుంచి డైరెక్ట్గా స్కూల్ పాయింట్లకే పుస్తకాలను చేరవేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పుస్తకాలను ముద్రణా కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, అక్కడి నుంచి మండల కేంద్రాలకు, ఆ తర్వాత స్కూళ్ళకు చేరవేసే ప్రక్రియలో ఆలస్యం జరుగుతుందట. ఇగం పట్టింది. 19 జిల్లాల్లో 12 డిగ్రీల లోపే టెంపరేచర్లు. ఉత్తరాది జిల్లాల్లో మరింత చలి తీవ్రత. అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లాలో 8.2 డిగ్రీలు, సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాలోని 10 డిగ్రీల లోపే. మరో 5 రోజుల పాటు రాష్ట్రంలో కోల్డ్ వేవ్ పరిస్థితులు. మొత్తం రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉంది దాదాపుగా. అమెరికాలో 43 రోజుల తర్వాత ముగిసిన షట్ డౌన్. పెండింగ్ బిల్లుపై ట్రంప్ సంతకం. షట్ డౌన్కు డెమోక్రాట్లే కారణమన్న ప్రెసిడెంట్. జనవరి 3 నుంచి టెట్. రేపటి నుంచి 29 వరకు దరఖాస్తులు. షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి. పాత జీవోను సవరించిన సర్కార్. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 తేదీల మధ్యలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించినట్టు ప్రకటించారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ చైర్మన్ నికోలస్ గురువారం ప్రకటనలో విడుదల చేశారట. డిసెంబర్ 6న సీరియల్ బ్లాస్ట్లకు ప్లాన్. 32 కార్లతో ఆత్మాహుతి దాడులకు స్కెచ్. ఢిల్లీలోని 6 ఏరియాల్లో పేలుళ్ల లక్ష్యం. అల్ఫలా యూనివర్సిటీ అడ్డాగా కుట్ర. బిల్డింగ్ నవంబర్ 17, రూమ్ నంబర్ 13లో ప్లానింగ్. ముజామిల్ గది నుంచి డైరీలు స్వాధీనం. ఎన్క్రిప్టెడ్ మెసేజ్లు, డిజిటల్ డివైజ్లు గుర్తింపు. దాడులకు 20 లక్షలు పోగేసుకున్న టెర్రరిస్టులు. 3 లక్షలతో 20 క్వింటాల ఎన్పికే ఫర్టిలైజర్ కొనుగోలు. దర్యాప్తు ఏజెన్సీల ఎంక్వైరీలో సంచలన విషయాలట.
ఇట్లుంది మరి వ్యవస్థ. ఇన్బిల్ట్ ఉన్నారు, దేశంలోనే ఉన్నారు అంతర్గత దొంగలు, పక్కన వాళ్ళకి అమ్ముడు పోయేటోళ్ళు. వాళ్ళ వల్ల ఎట తెలుస్తుంది? ఇక ఇక్కడ మతాన్ని తీసుకురావట్లేదు కానీ ఇంత దుర్మార్గం ఉంటుందా? నడి రోడ్డు మీద కాల్చేయాలి దొరికిన. ఇంకా ఎంక్వైరీలు మన్ను మషనాకులను పెడితే ఇట్లనే ఉంటుంది. బాబ్రీ మసీదును కూల్చేసిన రోజు డిసెంబర్ 26న ఢిల్లీలో వరుస బాంబుల పేరు. అంత దుర్మార్గంగా తయారయ్యారు. బాబ్రీ మసీదును కూల్చేసిన డేట్కు మొత్తం భారతదేశాన్ని ఆగమాగం చేయాలన్న ప్లాన్ తోటి ఎప్పటి నుంచి జరుగుతుందో అది. అట్లుంది వాళ్ళ వ్యవస్థ. మరి ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్? ఒక పేరుడి జరిగితే కానీ కనిపెట్టలేని పరిస్థితి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత షార్ప్గా పనిచేస్తుంది అన్నమాట. రండి, అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి, తిరిగి వెళ్ళిపోండి. H-1B వీసాలపై యూఎస్ కొత్త పాలసీ. ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బేసెంట్ వెళ్ళాడట. అసలు అమెరికాకు పోకుండా ప్రత్యామ్నాయం చూడాలి, అప్పుడు అర్థమవుతుంది. పోయి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోవాలంట ఓన్ దేశం కాదు. అమెరికా ఇంత డెవలప్ అయిందంటే కారణం వాళ్ళ దేశస్తులే కాదు, భారతదేశం లాంటి దేశస్తులు పోయి మన మేధో సంపత్తి క్వాలిటీ ప్రోడక్ట్ అంతా అక్కడికి పోయి వాళ్ళ కూడిగం చేయడం వల్ల అట్లా డెవలప్ అయింది. ఆ విషయం మన దేశానికి అర్థం కావాలి కదా. జూబ్లీహిల్స్ ఫలితం నేడే. డివిజన్ వారీగా పోలైన ఓట్లు. బోరబండ డివిజన్లో మొత్తం ఓటర్లు 53,211 మంది అయితే 29,760 మంది ఓట్లు పోలైనాయట. ఇక్కడ 52 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. రహమత్ నగర్లో 74,387 ఓట్లు ఉండగా 40,000 ఓట్లు. ఎర్రగడ్డలో 58,752 ఓట్లు ఉండగా 29,112 ఓట్లు పడ్డాయి. ఇట్లా ప్రతి దాంట్లో ఒక 49, 40, 47% ఓట్లు పడ్డాయి ప్రతి చోట. అంతే, ఎటుబడి 50% ఓటు కూడా ఎక్కడ జరగలేదు. ఒక్క రహమత్ నగర్లో 54.5% జరిగింది అంతే. అంత చైతన్యవంతమైన ప్రాంతం అన్నమాట అది. కనీసం ఓట్లు వేయాలన్న సోయి లేని ప్రాంతం. వలసదారుల 17,000 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు. ట్రంప్ యంత్రాంగం ఆందోళనతో కాలిఫోర్నియా సమీక్ష. పెరుగుతున్న ఆదాయం తగ్గని లోటు. 12,450 కోట్లకు రాష్ట్ర రెవెన్యూ డెఫిసిట్. 22,000 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడెడ్కు గాను వచ్చింది 1,996 కోట్లే. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో 1.22 లక్షల కోట్ల రాబడి. ఈ కాలంలో ఏకంగా 19,561.75 కోట్లు ఖర్చు. తాజా నివేదికలో వెల్లడట. రాష్ట్ర ఆదాయంలో పురోగతి కనిపిస్తున్నప్పటికీ ఖజానాను రెవెన్యూ లోటు వెంటాడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో ఆర్థిక నివేదికలో రాష్ట్రం మొత్తం రాబడులు 1.22 లక్షల కోట్లుగా నమోదైంది. కానీ రెవెన్యూ వ్యయం అంచనాలను మించిపోయింది. దీంతో రాష్ట్ర రెవెన్యూ లోటు ఏకంగా 12,452 కోట్లకు చేరింది. బడ్జెట్ అంచనాల్లో 2,738.33 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని భావించగా వాస్తవంలో 12,452 కోట్ల లోటు నమోదైందని కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ భారీ కోతలు కూడా రెవెన్యూ డెఫిసిట్ పెరగడానికి ఒక కారణమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది గ్రాంట్ల రూపాయన 22,782 కోట్లు వస్తాయని బడ్జెట్లో అంచనా వేయగా సెప్టెంబర్ 2025 నాటికి కేవలం 1,996.77 కోట్లు మాత్రమే రాష్ట్రానికి చేరాయి. ఇది మొత్తం అసలు ఈ కాగు నివేదికలు జెన్యూన్గా ఉంటాయి కాబట్టి ఇది బయటపడుతుంది. కానీ రాష్ట్రంలో ఎవ్వరికి కూడా ఎమ్మెల్యే కాంచెల్లి ముఖ్యమంత్రి వరకు కనీస అవగాహన లేదు, పాలన మీద కనీస అవగాహన లేదు. ఇక వాళ్ళు పెట్టుకున్న సెక్రటరీలు ఏం పని చేస్తున్నారో కానీ కనీసం వాళ్ళ మీదన్నా డిపెండ్ అయ్యి ఈ లెక్కలు జెన్యూన్గా మెయింటైన్ చేసాకంటే ఇచ్చేసేదాకా ఎట్లా హ్యాండిల్ చేయాలని వాళ్ళని అడిగి చేస్తే బాగుంటుంది. ఇప్పటికే దుర్మార్గంగా తయారవుతుంది రాష్ట్రం. కనీసం అసలు ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. మంత్రులకైతే, ముఖ్యమంత్రికి అయితే, ఎమ్మెల్యేలకు అయితే దాని లెక్క తెలియదు, పత్రం తెలియదు. గుడ్డెద్దు శీలబడేట పరిపాలిస్తారు, అంతే, ఏం లేదు ఆడ. ఆర్టీసీ ఆమ్దాని పెంచాలి, కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించాలి. మంత్రి పొన్నం. ముప్పల్ అరాంగర్లో కొత్తగా బస్టాండ్లు. నష్టాల్లో ఉన్న బస్ డిపోల్లో అధ్యయనంపై కమిటీ. రద్దీ రూట్లలో బస్సులు నడిపించాలి. ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష. ఆర్టీసీ ఆదాయం పెంచాలంటే ఏం లేదు, మీరు లంచాల కకృతి పడకుండా నిజాయితీగా పనిచేయాలి. ఎన్ని ప్రైవేట్ సంస్థలు నడుస్తున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి, ఇంకా లాభం ఆర్జిస్తున్నాయి. మరి ఆర్టీసీకి ఎందుకు ఆ దౌర్భాగ్యం అంటే మీ లంచాలు, అడ్డమైన పర్మిషన్లు, అడ్డమైన కమిషన్లు తీసుకోవడం వల్ల ఆ పరిస్థితి. మీరు నిజాయితీగా పనిచేస్తే బ్రహ్మాండంగా నడుస్తుంది ఆర్టీసీ. 1,300 మంది ఆర్టీసీ కార్మికులను మళ్ళీ డ్యూటీలోకి తీసుకోండి. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి కవిత వినతి అట.
బిర్సా ముండా జీవితగాథ ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు బిర్సా ముండా జీవితగాథను ప్రతి భారతీయుడు తెలుసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి కేవలం 25 ఏళ్లకే ఆయన ప్రాణాలు వదిలారని తెలిపారు. నవంబర్ 15న బిర్సా ముండా జయంతి జనజాతీయ గౌరవ దివాస్ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యారంగానికి ఎన్ని కోట్లు ఖర్చైనా చేస్తాం. ఈ మాటలలోనే ఇందిరా మహిళా డైరీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి. అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి ఆదేశం. ఇందిరా మహిళా డైరీ విద్యా వైద్య శాఖలపై రివ్యూ అట. ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తారు కానీ క్వాలిటీ కోడిగుడ్లు పెట్టలేరా? కుళ్ళిపోయిన కోడిగుడ్లు పెడతారా? కోడిగుడ్లు వేసే ఏజెన్సీలు కూడా ధర్నా చేస్తామని బెదిరిస్తున్న పరిస్థితి. వాళ్ళ బకాయిలు కూడా చెల్లించలే. కానీ ఈ పేపర్లలో మీడియా ముందర ముచ్చట్లు చెప్పడం అంటే మాత్రం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం, ఎంత దూరమైనా పోతాం, ఒక స్థాయికి తీసుకుపోతాం, ఈ ముచ్చట్ల వరకే మిగిలిపోయింది. అది ఇటు ఫీజు బకాయిలు చెల్లించక, అటు ఇంటర్వ్యూలో స్కాలర్షిప్లు అయ్యాక రోడ్ల మీద వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఆఖరికి గురుకులాలకు వేసే కోడిగుడ్ల ఏజెన్సీ కూడా మాకు బకాయిలు ఉన్నాయి, మేము కోడిగుడ్లు నిలిపివేస్తాం అనే పరిస్థితికి వచ్చింది విద్యా వ్యవస్థ. ఈయన విద్యా వ్యవస్థకి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతామని మాటలలో చెప్పడం. ఇక అది పేపర్లో ఉంటుంది, నోటి మాటతో ఉంటుంది, బయట కనబడడం పరిస్థితి. వణుకుతున్న ఉత్తర తెలంగాణ. పెరిగిన చలి తీవ్రత. తిర్యానీలో 8.2 డిగ్రీలు, 15 బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అట. మద్య నిషేధానికి గుజరాత్ తూట్లు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సహా 3 చోట్ల నిషేధం సడలింపు. బీజేపీ ప్రభుత్వ నిర్ణయం అట. ఇక అట్లుంది. మద్యం అమ్ముతున్న రాష్ట్రాల నుంచి మద్య నిషేధం ఎట్లా చేయాలని ఆలోచించాల్సింది పోయి మద్య నిషేధం నుంచి సడలింపులు ఇస్తుందట. ఇట్లుంటే పరిస్థితి ఎట్లా? ఇక అంటే ఇన్కమ్ కోసం ప్రభుత్వాలే అట్లా తయారైనప్పుడు ఇక ఏం చేస్తుంది? దానికి గోడ దూకిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు. ముకుల్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిన కలకత్తా హైకోర్టు. ఫిరాయింపు కేసుల్లో జాప్యం రాజ్యాంగ ఉల్లంఘనేనన్న ధర్మాసనం. ప్రజలు ఒక పార్టీని నమ్మి గెలిపించగా రాజకీయ స్వార్థం, సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజల తీర్పును అపహాస్యం చేసిన పార్టీ ఫిరాయింపుదారులకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. బెంగాల్లో బీజేపీ టికెట్పై గెలిచి అధికార తృణమూల్ కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేత ముకుల్ రాయ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఫిరాయింపు కేసుల నిర్ణయంలో జాప్యం రాజ్యాంగ విధులను ఉల్లంఘించడమేనని ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అట్లుంది పరిస్థితి. ఆ 10 మందిపై చర్యలు తప్పవా? బెంగాల్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గుబులు. రాజీనామా దిశగా కడియం దానం. తెలంగాణ స్పీకర్ నాన్చివేత ధోరణిపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణట. మరి ఏం ఆలోచిస్తుర్రో ఏందో, మరి ప్రజలు ఇవన్నీ గమనించట్లేరు అనుకుంటుర్రా? మరి ఎట్లా మీ ఇష్టం వచ్చినట్టు ఆడాడుతూ స్పీకర్కు 10 మందిని విచారణ చేయడానికి ఎన్ని నెలలు టైం పడుతుంది? ఇంత దుర్మార్గమా? ఫిరాయింపులపై విచారణకు నిషేధాజ్ఞలు ఎందుకు? సుప్రీంకోర్టు విచారణకు ఫోన్లు తీసుకెళ్లొచ్చు. లెజిస్లేటివ్ ట్రిబ్యునల్ విచారణకు మాత్రం మీడియాను ఎందుకు అనుమతించట్లేదు? మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలపైన నిషేధం రాజ్యాంగ విరుద్ధం. ఏం గూడుపుటాని నడుస్తున్నది దాసోదు. సహచర టీచర్లే పర్యవేక్షకులు. ముఖ్యమంత్రి ఆధీనంలోని విద్యాశాఖ వింత నిర్ణయం. ప్రభుత్వ బడుల పర్యవేక్షణ కోసం జిల్లాల్లో కమిటీలు, ఉపాధ్యాయుల పనిపై సహచరులతోనే సూపర్వైజింగ్ అట. అందుకోసం 1800కు పైగా టీచర్లకు డిప్యూటేషన్. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయం. పర్యవేక్షణ విధుల్లో పక్కదారి పట్టనున్న విద్యా బోధన పని వాతావరణంలో విభేదాలు చూపే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల మండిపాటు. అధికారుల భర్తీకి మంగళం పాడినట్టేనని అనుమానాలట. ఇప్పుడు అధికారులను భర్తీ చేయకుండా ఆల్రెడీ ఇప్పుడున్న టీచర్లకు చదువు చెప్పే టైం లేకనే వివిధ రకాల పనులు చెప్తారని వాళ్ళు ఒక పక్క నుంచి బాధపడుతుంటే, ఇప్పుడు ఆ టీచర్ల పని ఎట్లుందని పర్యవేక్షించే సూపర్వైజింగ్ పని కూడా టీచర్లకే పెడుతున్నారట. ఇక అట్లుంది వాళ్ళ వ్యవస్థ. ఇప్పుడు ఒక టీచర్ పోయి ఇంకో టీచర్ మంచిగా చేయట్లేడని చెప్తాడా? రేపు ఆయన మేము ఇంకోటి చెప్పండి. వాళ్ళకు ఒక అదోగది వదిలిపెడితే అధికారులను నియమించకుండా ఇప్పుడు వాళ్ళకి వచ్చిన పనులు ఉన్నాయి చదువు తప్ప. అలాంటిది ఈ పని కూడా పెడితే పిల్లలకు విద్య కూడా చెప్పాలి. అసలు నువ్వు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడిపిస్తున్నావు? ఎట్టుబడి ఈ ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ పాఠశాల నుంచి పిల్లలంతా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫుడ్ మంచిగా పెట్టట్లేరు, చదువు మంచిగా చెప్పట్లేరు, టీచర్లు మాకు అందుబాటులో ఉండట్లేరు అని అన్ని కారణాలతోటి స్వచ్ఛందంగా ప్రభుత్వ పాఠశాలలోకి అడ్మిషన్లు రావద్దు అన్నది ఈడ ప్రభుత్వ ప్లాన్స్. అంతే, ఏం లేదు. ఈ ప్రభుత్వం మొత్తం విద్యా వ్యవస్థను ఎట్లా నాశనం చేద్దామనే దిశగానే ప్రయత్నిస్తుంది. తప్పితే బాగు చేసే పనులను అయితే లేదు.
వందల కోట్లు వేల కోట్లు లెక్కలు అడవపడితే ఈయన నొక్కాలి మనం. ఎన్ని స్కూళ్ళలో ఎంత స్ట్రెంత్ ఉంది, ఏం చేస్తున్నట్టు అసలు జీవో తీసుకురావాలి. ప్రభుత్వ ఉద్యోగులందరూ వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివితేనే ప్రభుత్వ ఉద్యోగం ఉండాలి, లేకపోతే వదిలేయాలి. అలాంటి జీవో తీసుకొస్తే బాగుపడతాయి స్కూళ్ళు. అప్పటి వరకు వీళ్ళు ఇలాంటి నాటకాలే ఆడతారు. టీచర్లు చదువు చెప్పకుండా వాళ్ళకు సూపర్వైజింగ్ పనులేంది, అధికారులను నియమించడానికి ఏం పుట్టింది మరి ప్రభుత్వానికి? ఎట్లా విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసి పడేస్తుంది. విద్య విలువ తెలవని దద్దమ్మలు పరిపాలిస్తే గిట్లనే ఉంటుంది పరిస్థితి. ఓట్లకు నోట్లు పంచి వచ్చిన ఓటుకు నోటు దొంగలంతా పరిపాలిస్తే గిదే భాగవతం బాగుపడుతుంది. ఇది ఆ పరిస్థితి. అందుకే విద్యావంతులు రాజకీయ అధికారంలో ఉండాలి. ఈ దరిద్రులను పాలించమని పాలన ఇస్తే విద్యా వ్యవస్థనంతా అస్తవ్యస్తంగా తయారు చేస్తారు రోజు రోజుకు. ఇంత దుర్మార్గమా? అది ఎట్లా నాశనం చేయాలన్న ఆలోచన తప్ప ఇంకొకటి లేదు. అధికారం మళ్ళీ మనదే. సినీ నటుడు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి వివాహ వేడుకల్లో కలిసిన కేటీఆర్కు రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి ఆశీర్వాదాలు. రేవంత్కు దొరకని సోనియా దర్శనం. ఆమె అపాయింట్మెంట్ ఇప్పుడు సాధ్యం కాదు, ముఖ్యమంత్రికి తెగేసి చెప్పిన కేసీ వేణుగోపాల్. జూబ్లీ ఫలితాలు వెలువడ్డాక రావాలని సూచన. వారంలో మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలని రేవంత్ నిర్ణయం. అంటే ఇంకేం పని ఉంది? డబ్బులు మా పన్నులు ఎన్నిసార్లైనా పోయి వస్తావు. ఇప్పటికే 56-57 సార్లు పోయి వచ్చుంటావు, ఇంకో 50 సార్లు పోయి వస్తావు ఈ సంవత్సరంలో, అంతే కదా. ఏముందాడ విచిత్రం? పాలన అయిపోయేలోపు 200 సార్లు పోయి వస్తుంటావు ఢిల్లీకి. మీదేం పోయింది? మొత్తం ప్రభుత్వ ఖర్చే కదా. ఇల్లు పూర్తయింది, బిల్లు ఏమైంది? ఫ్లెక్సీ కట్టి ఇందిరమ్మ లబ్ధిదారులు నిరసనట. ఇల్లు పూర్తయినా బిల్లు రాకపోవడంపై ఇందిరమ్మ లబ్ధిదారులు వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లికి చెందిన ఈశ్వరమ్మకి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇందిరమ్మ కమిటీ సభ్యులు వచ్చి మరి ముగ్గు పోశారు. బంగారం కుదవపెట్టి అప్పులు తెచ్చి ఈశ్వరమ్మ తన ఇంటి నిర్మాణం పూర్తి చేసింది. 3 దశల్లో రావాల్సిన బిల్లుల్లో ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు. దీంతో తనకు బిల్లు మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఇంటికి ఫ్లెక్సీ ఇలా కట్టిందట. ఇది పరిస్థితి. మరి ఇందిరమ్మ ఇళ్ళకి అంత పెడుతున్నావు, ఇంత పెడుతున్నావు, సడలింపులు ఇస్తున్నావు. ఇట్లుంది వ్యవస్థ. బిల్లులు రాలే. వాళ్ళు ఈ ఇందిరమ్మ వచ్చిందమ్మా, ఇందిరమ్మ వచ్చింది, మా బతుకులు వాడితే మాకు గూడు వస్తుందని ఆస్తులు అప్పులు అన్నీ ఆగమాగం చేసుకొని ఇల్లులు కట్టుకుంటారు ఒక్కొక్కరు. ఆ బిల్లు పడేది లేదు, ఆ బిల్లు పడినా ఒరిగేది లేదు. ఒక్కొక్క ఇల్లు తయారు కావాలంటే మినిమం 12 నుంచి 15 లక్షల మధ్యన ఖర్చు అవుతుంది. అంత సింపుల్గా కట్టుకున్నా. నువ్వు ఇచ్చే 5 లక్షలు ఏ కొత్తగా రావట్లేవు, కానీ ఏదో కొంత ఆసరా, గుడ్డి కన్నా మెల్ల బెటర్ అన్నట్టుగా కొంత ఆసరా కోసం. అంటే ఆ ఆసరా కూడా నువ్వు ఇవ్వట్లేవా? ఎట్లా? ఉచిత ఇసుక ఉత్తమాటేనా? ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల జేబుకు చిల్లు. ఇంటికి 40 టన్నుల ఇసుక ఇస్తామన్న సర్కార్ సరఫరా బాధ్యత జిల్లా కలెక్టర్కు అప్పగింత. చివరికి జారీ అధికారం తహసీల్దార్ల చేతికి. ఇసుక టోకెన్ల కోసం లబ్ధిదారుల పడిగాపులు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు. పేరుకే ఫ్రీ, రవాణా ఖర్చుతో పూర్తి ధర వసూలు. దళారులతో టీజీఎండీసీ అధికారులు కుమ్మక్కు. ఇందిరమ్మ స్కీమ్ పేరిట బహిరంగ మార్కెట్. అస్సలు గవర్నమెంట్ ఇసుకతోటి ఇల్లు కట్టినోడు ఎంతమంది ఈ ఊర్లో? మీరు ఎంక్వైరీ చేయరు. మీ ఊర్లో ప్రభుత్వం అందించే ఇసుకతోటి ఎంతమంది కడుతున్నారు? ఒక్కొక్కరు 8,000 9,000 ట్రక్కులు తీసుకొని కడుతున్నారు. నువ్వు ఇచ్చే 5 లక్షలు ఆ ఇసుకకే పోతున్నట్టుంది. అంత దుర్మార్గంగా తయారైంది ఇసుక రేటు బయట. ఇక నీ ఇసుకను నమ్ముకుంటే ఇటు పనోళ్ళు రారు, అటు మేస్త్రి రాడు. ఇది కాదు, ఇవాళ బుక్ చేస్తే 4 రోజులకు వస్తుంది. అది అంత దుర్మార్గంగా ఉంది వ్యవస్థ. ఆ 4 రోజులకు కూడా వస్తుందా రాదా అన్న గ్యారంటీ లేదు. ఆ టోకెన్ల డేట్ అయిపోతే అది కూడా పోతుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచిత ఇసుక సరఫరా చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఆ పథకం అమలును ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రేవంత్ రెడ్డి సర్కారు హామీ నీటిపై రాతలా మిగిలిపోయింది. లబ్ధిదారులను అధికారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఉచిత ఇసుక కోసం టోకెన్ అందుకోవడం ఒలింపిక్ పథకాన్ని గెలుచుకున్నంత పని అవుతుందని. చివరికి టోకెన్ దొరికిన అసలు ఉచిత ఇసుకోనికన్నా వస్తుందా? మొత్తం అసలు నేనైతే ఆడ చూడలే. మరి ఉచిత ఇసుక వచ్చి ఒక ట్రక్కు వీనికి ఉచిత ఇసుక వచ్చింది అన్నని నేను చూడలేను ఇప్పుడు ఇందిరామిల్ల. ఉచిత ఇసుక ఆడదు అసలు. ఇవన్నీ పేపర్ మీద మిగిలిన మాటలే తప్ప నేను బయట అయితే ఆడ చూడలే ఉచిత ఇసుక. మీకేమైనా తెలుస్తూ చెప్పురు. మరి ఉచితంగా ఇసుక కూడా ఇస్తుందా ప్రభుత్వం? పిఎంసి స్కూళ్లతో ఐసిడిఎస్లకు మొక్కు. ఫేజ్ 1 కింద 58 కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం. ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ. సర్కార్ తీరుపై అంగన్వాడీ యూనియన్లు ఆగ్రహం అట. అసలు మొత్తం విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిగా భ్రష్టు పట్టించే దిశగా ఈ ప్రభుత్వం ఉంది. ఎట్టుబడి ప్రభుత్వం దిగిపోయేలోపు అసలు గవర్నమెంట్లో విద్య అనేది ఉందా అనాలి ప్రజలు.
స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలి స్టూడెంట్లు, మాకు కుదర నాయన ఈ చదువు అని వెళ్ళిపోవాలన్నది ప్లాన్ వాళ్ళది. అట్లా ఆ దిశగా ప్రయాణిస్తున్నారు వాళ్ళు. నేడే కౌంటింగ్, జూబ్లీహిల్స్లో ఉత్కంఠ, తెలనున్న విజేత. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం. 42 టేబుల్ 10 రౌండ్లలో ఓట్ల గణన. బీహార్ ఎవరిదో, ఎన్నికల ఫలితాలు నేడే. అగ్రోస్ దుకాణం క్లోజ్, వ్యాపారం ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం. అగ్రోస్ టెండర్ల ఆకాకు బదిలీ. నష్టాల్లో ఉన్న సంస్థకు పెద్ద దెబ్బ. ఇంకా మనుగడ కష్టమేనని ఉద్యోగుల ఆందోళన. కమిషన్ల కొట్లాటలో బంగారు బాతును బలిపెట్టారా. పెన్సిల్ రాత కోట్లల్లో మేత. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో జోరుగా వసూలు మామూలు కాదు. ఇద్దుడు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో జోరుగా వసూళ్ల దందా. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పెన్సిల్ పవర్. మార్కింగ్ను బట్టి రేటు. డాక్యుమెంట్లపై రిజిస్ట్రార్ల కోడ్. పెన్సిల్ రాత చేర్పిస్తేనే రిజిస్ట్రేషన్. ప్రతి ఆఫీసులో రోజుకు సగటున 2 లక్షల మేర అమ్యామ్యాలు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లలో కింది నుంచి పైదాకా వాటాల పంపకం. ప్రతి ఆఫీస్లో, ఒక డిస్టిక్లో ఒక ఒక 2-3 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉంటే ఒక్కొక్క ఆఫీస్లో ఈజీగా 2 లక్షలు అనేది చాలా చిన్న అమౌంట్. ఇంకా గట్టిగా మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈజీగా 2 లక్షలు తీసుకొని పోతారు ఒక రోజుకు సబ్ రిజిస్ట్రార్ పక్కా. ఇక వాళ్ళ పనిచేసే వాళ్ళందరికీ వాటా దాంట్లో పర్సంటేజ్. పెన్సిల్ గీత వారికి కోట్లను కురిపిస్తున్నది. పేపర్పై మార్కింగ్ పడిందంటే చాలు ఖచ్చితంగా కాసులు రాలుతాయి. అలా అని వారేమీ పేరు పొందిన ఆర్టిస్టులో, చేయి తిరిగిన చిత్రకారులో కాదు, కేవలం సబ్ రిజిస్ట్రార్లు మాత్రమే. రిజిస్ట్రేషన్ శాఖలో ఈ సైన్ లాంగ్వేజ్ ఇప్పుడు వాటాల గుట్టు విప్పుతున్నది. ఒక్కో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్పై పెన్సిల్తో వేసే ఒక్కో కోడ్ రోజువారీ మామూలు లెక్కలు తెలుస్తుందట. ఈ కోడ్ను బట్టి వాళ్ళు లంచాలు ఎంత తీసుకుంటారని. ఏ రిజిస్ట్రేషన్ చేయాలన్నా, అది సేల్ డీడ్ కానీ, గిఫ్ట్ డీడ్ కానీ, ఏదైనా కానీ అసలు సబ్ రిజిస్ట్రార్కు లంచం లేకుండా ఫైల్ మూవ్ కాదు. ఇట్లుంది వ్యవస్థ. ఇప్పుడు ఒక్కొక్క బిల్డింగ్ నుంచి దగ్గర ఇప్పుడు ప్రభుత్వానికి అఫీషియల్గా పోయే చలానా వేరు. అదో 2-3 లక్షలు ఉంటుంది డైలీ 2-3 లక్షలు ఉంటుంది. అది ఈజీగా 2-3 లక్షలు కాదు, ఇంకెక్కువ ఉంటుంది చలానా. ఒక్కొక్క దానికి స్థలాన్ని బట్టి కనీసంలో కనీసం 20,000 పైన, 20,000 నుంచి 50,000 మధ్యన ఎంతైనా ఉండొచ్చు. ఎక్కువ ల్యాండ్ ఉంటే ఎక్కువ ఉండవచ్చు. అట్లా రోజుకు చిన్న ఆఫీసుల నుంచి సహా కనీసం 50 ఫైళ్ళు అయితే ఎంత అమౌంట్ కావాలా? ఒక్క ఫైల్ మీద నువ్వు యావరేజ్కి 25,000 వేసుకున్నా ఎంత అమౌంట్ కావాలి? 50 ఫైళ్ళకు దగ్గర 15 లక్షలు అవుతుంది ఒక్కరోజు. 10 నుంచి 15 లక్షలు అవుతాయి ఒక్కరోజు ఆఫీసులో గవర్నమెంట్ తీసుకుని. ఇది పక్కకు పెడితే సబ్ రిజిస్ట్రార్ తీసుకునే లంచం 2 లక్షలు ఈజీగా. 1,50,000 నుంచి 2.5 లక్షల మధ్యన ఉంటుంది. ఆ ఆఫీసులో మొత్తం వాటాలు. ఇట్లుంది వ్యవస్థ. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో వానికి అటెండర్ కాంచెల్లి సబ్ రిజిస్ట్రార్ వరకు ఇక రంది లేదు వాళ్ళకు. రోజుకు మామూలు ఇన్కమ్ కాదు. ఒక అటెండరే కనీసం రోజుకు 2 నుంచి 3 వేలు వాని వాటా వచ్చే కమిషన్లో. నెలకు 1,50,000 లంచమే. జీతం సంగతి పక్క పెట్టదు. ఇది అటెండర్కు. ఇక సబ్ రిజిస్ట్రార్ ముచ్చటైతే వేరే లెక్క. రోజుకు 1,00,000 రూపాయలు తీసుకుపోయినా ఇప్పుడు ఈ వాటాలన్నీ పోను 2 లక్షలు అనుకుంటే మన యావరేజ్, వాటాలన్నీ పోను 1,00,000 తీసుకుపోయినా నెలకు 30 లక్షలు అయిన లంచమే. ఇంత దుర్మార్గంగా తయారైంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. వసూళ్ళ పర్వం. మళ్ళీ ఫెసిలిటీస్ ఉండవు, అద్దె భవనాలు. మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు గమనించండి. రిజిస్ట్రేషన్కు ముందు డాక్యుమెంట్పై భాగంలో పెన్సిల్తో కోడ్ కనిపిస్తుంది. అవేంటో కాదు, కాసుల కోడ్లు. ఆ కోడ్లను బట్టే పైసా వసూలు ఉంటుంది. సబ్ రిజిస్ట్రార్ల ఆదేశాల మేరకు ఆ కోడ్ను బట్టే డాక్యుమెంట్ రైటర్లు రిజిస్ట్రేషన్కు వెళ్ళి వారి వద్ద నుంచి ముక్కు పిండి మరీ అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఒక్కో డాక్యుమెంట్కు ఒక్కో రకమైన కోడ్ వేస్తుంటారు. అట్లుంది. ఇక చూద్దాం దీని కథ అంతా చూద్దాం. 8 ఉంది ఇది. చూద్దాం. సాధారణ కోడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కోడ్ భాష మారుతుంది. చెల్లించే పైకము పెరుగుతుంది. సబ్ రిజిస్ట్రార్కు, డాక్యుమెంట్ రైటర్కు కొనుగోలు లేదా విక్రయదారులకు మధ్య ఓ ఒప్పందం కుదిరితేనే ఆ గీతను చెరిపేస్తారట. ఆ డాక్యుమెంట్పై రాసిన గీత చెరిగిపోతేనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాతే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఒప్పందంలో ఏ మాత్రం తేడా వచ్చినా డాక్యుమెంట్ పక్కకు పోతుంది, రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది. డాక్యుమెంట్ రైటర్లు వారి కస్టమర్ ప్రాపర్టీ కొనుగోలు విక్రయాలపై డాక్యుమెంట్లను సిద్ధం చేసే సబ్ రిజిస్ట్రార్ల ముందు పెట్టి వివరిస్తారు. అక్కడ పరిస్థితిని బట్టి సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్పై పెన్సిల్తో కోడ్ భాషలో రాస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ రైటర్ బయటకు వచ్చి, సార్ ఇది రాశాను, ఇంత మొత్తం అడుగుతున్నారు అని కస్టమర్లకు చెప్పేస్తారు. ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరిస్తే ప్రాసెస్ ముందుకు వెళ్తుంది, లేదంటే డాక్యుమెంట్ పెండింగ్లో పడుతుంది. ఒకవేళ ఏమైనా కారణాలతో తర్వాత రోజు వెళ్తే డాక్యుమెంట్పై ఉన్న కోడ్ ఖరీదు మరింత పెరుగుతుంది. ఆ తర్వాత ఒప్పందం కుదిరితే డాక్యుమెంట్పై కోడ్ చెరిగిపోతుంది, వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది, లేదంటే అంతే సంగతి. అట్లుంది. వాస్తవానికి 100% ఈ సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసులలో జరిగే పనే ఇది.
లంచం లేకుండా ఒక్క ఫైల్ మూవ్ కాదు. వీటి మీద చాలా నిఘా పెట్టాలి. అసలు మన చూడు, వసూళ్ళకు ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుంటారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కీలక అధికారులు తమ తరపున వసూళ్ల కోసం ప్రత్యేకంగా తమకు అత్యంత నమ్మకం గల దగ్గర వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటున్నారు. కీలక అధికారుల తరపున కోడ్ వసూళ్ల చర్చలంతా వీరే చేస్తారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను అడ్డాగా పెట్టి మరి ఈ అక్రమాలకు పాల్పడుతుండడం గమనార్హం. ఆ రోజు రిజిస్ట్రేషన్ అయిన ప్రతి డాక్యుమెంట్కు ఇంత అని రేటు నిర్ణయిస్తారు. సాయంత్రం కాగానే సదరు ప్రైవేటు వ్యక్తి వసూలు ప్రారంభిస్తాడు. ఏ డాక్యుమెంట్ రైటర్ ఎంత ఇవ్వాలో లెక్కలేసి వసూలు చేసుకొని వెళ్తారు. ఆ తర్వాత ఎవరికి ఎంత ముట్టాలో అంత పంపకాలు జరిగిపోతాయి. ఇది చాలా పక్కడ్బందీగా 100% జెన్యూన్ న్యూస్. మీరు ఏ జిల్లాలో ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినా ఇదే భాగవతం నడుస్తుంది. ఉదయం 10ంటికి స్టార్ట్ అయిన ఆఫీసు నైట్ 8-9 దాకా నడిచింది అంటే ఖచ్చితంగా 50 నుంచి 100 ఫైల్స్ చేస్తాడు ఆయన. అక్కడ 2 నుంచి 4 లక్షల లంచమే. అది కాదు, నువ్వు అనఫిషియల్ అటెండర్ కాంచెల్ సబ్ రిజిస్ట్రార్ వరకు వాటాలు. ఇక ఒక జెన్యూన్ ఒక క్యాండిడేట్ వాళ్ళిద్దరి మధ్యన గిఫ్ట్ డీడ్ ఇద్దరు పోయి రిజిస్ట్రేషన్ చేసుకుని వస్తే గ్రేట్, వితౌట్ డాక్యుమెంట్ రైటర్. అది కాని పని అది. మళ్ళీ వీళ్ళు లంచం డైరెక్ట్ తీసుకోరు కదా, ఒక ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకుంటారు. వాళ్ళు ఎందుకు అడుగుతారో మాకేం తెలుసు. ఇప్పుడు నువ్వు నిఘా ఆపరేషన్ చేసి కనిపెట్టినా కూడా ఇప్పుడు ఈ డాక్యుమెంట్ రైటర్ పోయి ఎవరికి ఇస్తాడు? ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఏం ఒప్పందో మాకేం సంబంధం అని ఈజీగా తప్పించుకుంటాడు సబ్ రిజిస్ట్రార్. అంత దుర్మార్గంగా నడుస్తుంది వ్యవస్థ. అసలు ఒక కనీసం 10,000 లేదు ఒక డాక్యుమెంట్ మూవ్ కాదు, నీకు రిజిస్ట్రేషన్ కాదు. అట్లుంది వ్యవస్థ. 10,000 లంచాలు లేనిది సబ్ రిజిస్ట్రార్ సంతకం పెట్టడం అసలు అది ప్రాసెసే కాదు. నీది 100 వంకలు ఉంటాయి. అదే నువ్వు లంచం ఇచ్చినావు అనుకో, ఏ వంకలు ఉండవు, లేకున్నా వేసి పడేస్తాడు, కథం ఇక నీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అంత దుర్మార్గంగా నడుస్తుంది వ్యవస్థ. మీరు ఏ డిస్ట్రిక్ట్ పోయి చూసుకున్నా ఇదే కథ. అత్యంత డైలీ వారీగా అత్యంత దోపిడీకి, ప్రజలను అత్యంత మోసానికి గురి చేస్తున్న ఆఫీస్ ఏదన్నా ఉంది అంటే 100% మొదటి స్థానంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంటుంది. రోజుకు 2-3 లక్షల లంచాలు లేని ఇంటికి ఓట్లేరు వాళ్ళు. రిజిస్ట్రేషన్ అవసరం. ఇప్పుడు నువ్వు లోన్ పెట్టుకోవాలన్నా, ఒక లాస్ట్ ఒకరికి కొనుక్కోవాలన్నా, నీ పేరు మీద మార్చుకోవాలన్నా, ఏది చేయాలన్నా రిజిస్ట్రేషన్ అవసరం. వితౌట్ రిజిస్ట్రేషన్ ఏం చేయలేని పరిస్థితి. నీకు రిజిస్ట్రేషన్ కావాలంటే నీకు వేరే ఆప్షన్ లేదు, లంచం ఇవ్వాల్సిందే ఆయనకు. ఎవరికి ఇస్తావు? ఆయన ఏం చేస్తాడు? ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకుంటాడు. డైరెక్ట్ తీసుకోడు కదా. రేపు ఎవరన్నా పట్టుబడ్డా కూడా, ఎవరన్నా సీక్రెట్ ఆపరేషన్ చేసి బయట పెట్టినా కూడా ప్రైవేట్ వ్యక్తే తీసుకుంటుంది కదా. ఇది లెక్క. మాకేం సంబంధం ఆయనతో? ఆయన ఈజీగానే వేస్తాడు. ఎప్పుడో 9-10 ఆయన ఇంటికి పోయేటప్పుడు ఎక్కడనో బయట రోడ్డు మీద కలిసి మొత్తం ఎంత జమ్ అయినా ఆయన వేసుకొని పోతాడు కదా. అది పరిస్థితి. అట్లుంది వ్యవస్థ వాళ్ళది. ఏం చెప్పేటట్లేదు. ఇక మనం ఏం మాట్లాడుతాం దాని గురించి. కానీ ఆలోచించండి ప్రతి ఒక్కరూ. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జరిగే దందాన్ని అరికట్టాలి. ఇంకెన్నేంటి ఇది? రిజిస్ట్రేషన్ చేసుకునేటోళ్ళు వేలకు వేలు లంచాలు ఇవ్వాలంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? దీని మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున నిఘా పెట్టాలి. సబ్ రిజిస్ట్రార్ల పని పట్టాలి. అవినీతి లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగే పని చేయాలి. కోటాపై మాట తప్పితే బీసీల ధర్మయుద్ధమే. బీసీలకు 42% చట్టబద్ధ రిజర్వేషన్లకు అమలు చేయకుండా మాట తప్పి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ధర్మయుద్ధం తప్పదు. మేమెంతో మాకంత అన్నట్టుగా అవకాశం దక్కేంత వరకు సుదీర్ఘ పోరాటానికే బీసీలు సన్నద్ధం కావాలి. సురేఖపై నాగార్జున కేసు వాపస్, పరువు నష్టం దావా ఉపసంహరణ. మంత్రి సురేఖ క్షమాపణ కోరుతూ ట్వీట్ చేసిన గంటలోని నిర్ణయం. కోర్టు విచారణ గైర్హాజరైన మంత్రి. ఇక కేసే వాపస్ తీసుకున్నాం, ఇంకెక్కడ కోర్టు విచారణ అయిపోయింది. లేదు అలాంటి వాళ్ళే అట్నే ఉంటాయి. ఎన్ని మాటలన్నా సారీ చెప్పగానే రిటర్న్ తీసుకుంటారు అంతే. ఇక అది లెక్కే. లోపల ఒప్పందాలు జరుగుతాయి వాళ్ళకు. హలో పెన్షనర్, చలో హైదరాబాద్. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల శాంతి కరువైంది. శేష జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన వయసులో ఆందోళన బాట పట్టారు. తమకు రావాల్సిన బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలంటూ ఈ నెల 15న హైదరాబాద్ ఇందిరా పార్కు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నాటి మహాధర్నా వేదికగా రేవంత్ ప్రభుత్వంపై ఉద్యమ నగర మోగించనున్నారు. అప్పుడప్పుడే సమైక్య రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిఏలకు ఏకనామం పెట్టడానికి ప్రయత్నించినప్పుడు పెద్ద ఎత్తున పెన్షనర్లు ఉద్యమించారు. ప్రస్తుతం మళ్ళీ అదే స్థాయిలో పెన్షనర్లు కథం తొక్కడం విశేషం. పాపం ఉద్యోగం చేస్తున్న వాళ్ళకే జీతాలు గతి లేవు పూర్తి స్థాయిలో. ఇక వీళ్ళ పరిస్థితి ఏంది మరి? వీళ్ళకి ఎట్లా వెళ్ళాలి? 62 ఏళ్ళు వీళ్ళ సర్వీస్ను ప్రభుత్వం వాడుకుంది కదా. మరి వాళ్ళు రిటైర్ అయినాక వాళ్ళకి ఇవ్వాలి కదా.
ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు జీతాలు ఏమైనా ఆగుతున్నాయా? మీ అలవెన్స్లు ఏమైనా ఆగుతున్నాయా? పందికొక్కులు లెక్క పడి తింటురు కదా, అడ్డమైన ఖర్చులన్నీ పెడుతురు కదా అటు పోయి ఇటు పోయి తిరగడానికి. మరి వీళ్ళకి ఇస్తానికి ఏం పుడుతుంది మీకు? ఉంటేగా ఇస్తానికి అసలు బ్యాలెన్స్ చేస్తే కదా ఇప్పుడు వచ్చిన డబ్బులను ఫలానా 1000 కోట్లు వస్తే వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలిస్తే కదా. అసలు పరిపాలన అనే ఒక ఆప్షన్ మనకు ఉంది, మనం పరిపాలించాలనే పరిపాలన దక్షత ఉంటే కదా ముచ్చట ఇవన్నీ జరిగేది. ఎట్లా బ్యాలెన్స్ చేయాలి ఏందనేది అవన్నీ ఉంటే ఇంత బాగోతుంది ఎందుకు? రాష్ట్రం ఇంత దరిద్రంగా ఎందుకు పాడబడు? రూమ్ నెంబర్ 17 డిసెంబర్ 6న ఢిల్లీలో 6 చోట్ల పేలుళ్ల జైషే కుట్ర, బాబ్రీ మసీదు కూల్చివేత ప్రతీకార దాడుల ప్లాన్, సహచరుల పట్టుబడంతోనే డాక్టర్ ఆత్మాహుతి దాడి, ఉగ్ర కుట్ర కేర్ ఆఫ్ ఆల్ ఫలాహ్ వర్సిటీ, ఇక్కడి నుంచే ముష్కరుల విధ్వంస పథక రచన. దేశవ్యాప్తంగా వరుస బాంబు దాడుల కుట్ర, 8 మంది సూసైడ్ బాంబర్స్ రెడీ, ఉగ్ర కుట్ర అమలు చేసే బాధ్యత ఉమర్ పైనే, యూనివర్సిటీ ల్యాబ్ నుంచి రసాయనాల సేకరణ, ఉమర్ ముజిల్ డైరీలో క్లియర్గా ఉగ్ర ప్లాన్ అట. ఇంటెలిజెన్స్ సంస్థల విచారణలో కొత్త విషయాలు బయటపడ్డాయి. వచ్చే నెల డిసెంబర్ 6న అంటే బాబ్రీ మసీదు కూల్చివేత రోజున ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో పలు చోట్ల పేలుళ్లు జరపాలని జైషే మహమ్మద్ సంస్థ ప్రణాళిక వేసిందని సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇట్లుంది ఇది పూర్తిగా. ఇప్పుడు ఇది ఎటుపోయేదాని మత మత కల్లోలాలు జరిగే అవకాశాన్ని దారి ఉంది. ఇప్పుడు ఏ హిందూ అయినా సరే బాబ్రీ మసీదు కూల్చివేత వల్ల ఇప్పుడు ఇది చేస్తురు అంటే ఆటోమేటిక్గా ఆ మతం సైడ్ పోతుంది. ఇప్పుడు ఇక్కడ చిన్న లైన్ దాటినా కూడా ఏం లేదు, ఇక మత కల్లోలు రేపడం తప్ప దేశంలో వేరే ఏం లేదు. సైలెంట్గా విచారణ చేసి ఎవడెవడనో అందరినీ నడి రోడ్డు మీద పట్టుకున్న తర్వాత నడి రోడ్డు మీద ఉరి కూడా తీయొద్దు, బుల్లెట్లతోని వర్షం కురిపిస్తే అప్పుడు భయపడతారు వేరేటోడు ఇంకోసారి ఈ పని చేయాలంటే. అలా ఓడున్నా ఏ మతస్థుడున్నా ఇదే పని చేయాలి. ఎవడన్నా ఉండని, ఏ మతస్థుడు అని ఉండని, డబ్బులకు అమ్ముడు పోయినోడే ఉండొచ్చు, వాడిని మత పిచ్చిలో చేసేటోడే ఉండొచ్చు, ఎవడన్నా ఉండొచ్చు, వాడు ఎవ్వడైనా సరే దేశద్రోహే. వాడిని కుక్కను కాల్చినట్టు కాల్చాలి. కౌంటింగ్కు కౌంటన్ 10 రౌండ్లు 42 టేబుల్, ఉదయం 11 కల్లా ఫలితాలు. జూబ్లీస్ కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో లెక్కింపు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం. పోస్టల్ బ్యాలెట్తో ఓట్ల లెక్కింపు ఆరంభం. ఎస్ఐఏ సోదాలు, 5 రాష్ట్రాల్లో దాదాపు 10 చోట్ల తనిఖీలు. ఆల్ ఖైదాతో సంబంధం ఉన్న బంగ్లాదేశీలు గుర్తింపట. నగరంలో హై అలర్ట్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ముమ్మర తనిఖీలు. పర్యాటక ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ సోదాలు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. జనాలు కొద్దిగా గుంపు ఊరు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది, ఏం పని లేకుంటే ఉత్తగా బయట తిరగకుండా. సాగర్ తీరాన అద్భుత వనరులు. రిన్యూ పవర్ 82,000 కోట్లు పెట్టుబడులు. కొలువు తీరనున్న టాప్ ఐటీ కంపెనీలు. గూగుల్ రాకతో మరిన్ని కంపెనీలు. సోలార్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు పెద్దపీట. మీ పెట్టుబడులకు అత్యుత్తమంగా ప్రదేశం ఏపీ. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం. మరి మాకు ప్రత్యక్షంగా మేము అక్కడ చూడట్లేం కానీ పేపర్లోనైతే పెద్ద పెద్ద కంపెనీలు 1000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రాకి రావడానికి రోజు అవుతూనే ఉన్నాం. మరి అది ఒక ఎన్ని సక్సెస్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా మామూలు డెవలప్మెంట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం వాళ్ళ చేతులు ఉంది కదా, మొత్తం ఏం కావాలన్న రాష్ట్రానికి అన్ని ఒడిచి పట్టుకుంటారు మనోళ్ళు. తుగ్లక్ జై తెలంగాణ అంతే, అంతమించి వేరే మాట రాదు ఇక. ఇక్కడ ఇక్కడ ఏం లేదు ఇక. నేను అది ఇదని చెప్పుకోవడం, అక్కడికి పోయి అంటే మనకు కనీసం అపాయింట్మెంట్లు కూడా దొరకవు. వీళ్ళ అధిష్టానంతో దొరకవు, కేంద్రంతో ఏం దొరుకుతాయి. యువతలో ఒక పక్కనేమో 1000 కోట్ల పెట్టుబడులు అన్ని కావాల్సినవి తెచ్చుకుంటుంటే ఇక్కడనేమో అది ఏం చేస్తాం. తెలంగాణ డెట్ నోటిఫికేషన్ విడుదల. 15వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ. కేసు క్యాన్సిల్. నాగార్జునకు మంత్రి కొండ సురేఖ క్షమాపణలు. పరువు నష్టం కేసు ఉపయోగించుకున్న నాగార్జున. గతంలో నాగార్జున కుటుంబంపై మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు. నేడే ఫలితాలు. బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధం. చూసినాం. రెవెన్యూ పెంచేందుకు మార్గదర్శకాలు. ఆర్టీసీ ఆదాయ మార్గంలో పయనించేలా చేయండి. ఫీజులు కడతా. సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రభుత్వ పాఠశాల 10th విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లిస్తానన్న కిషన్ రెడ్డి. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు లేఖ రాసిన కిషన్ రెడ్డి. పెరుగుతున్న చలి. సిర్పూర్ అత్యంత కనిష్టంగా 7.1 డిగ్రీలు, 8.5 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరికలు. అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక. సీఎంఆర్ ట్యాక్స్ ఎగవేత 25 లక్షలు. ట్రేడ్ లైసెన్స్ ట్రాక్ అమలును పట్టించుకొని మున్సిపల్ కమిషనర్. ట్రేడ్ లైసెన్స్ ఇన్స్పెక్షన్ కోసం టీమ్స్ ఏర్పాటు చేయని మంచిర్యాల మున్సిపాలిటీ. లక్షల్లో నష్టపోతున్న పట్టించుకొని మంచిర్యాల మున్సిపల్ కమిషనర్. ఇట్లున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు ఇట్లా ట్యాక్స్ ఎగ్గొడుతుంటే కూడా చూసి చూడనట్టున్నాయంటే దాని వెనక లంచాలు తీసుకున్నారని అర్థం. ఆజ్కి బాత్ చూద్దాం.
మోతీలాల్ నెహ్రూ స్వరూప రాణిల పుత్రుడవు, భారత మొదటి ప్రధానిగా విశేష సేవలు అందించినావు, నేటి బాలలే రేపటి పౌరులన్నావు, సంస్కరణలకు శ్రీకారం చుట్టావు. నెత్తిన టోపీ, తెల్లని కుర్తా చొక్కా మీద గులాబీ మీ హాబీ. పిల్లల తాతగా గుర్తింపబడ్డ చాచా నెహ్రూ, ప్రేమతో నిండిన మనస్సు నీది. పిల్లల పట్ల నీ మమకారం ప్రతి నవంబర్ 14 గుర్తు చేస్తుంది. పుస్తకాలు చదివి జ్ఞానం పెంచావు, దేశం కోసం కలలు కన్నావు. శాంతి అభివృద్ధి నీ మార్గం, నీవు చెప్పిన దారి నేడు మన దారి. అది ఈరోజు బాలల దినోత్సవం సందర్భం ఇది రాయడం జరిగింది. పార్టీ ఫిరాయింపు, ఎమ్మెల్యేపై అనర్హత వేటు, కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు. దీన్ని తీసుకొని మన మనోళ్ళ కాడ కూడా ఏందనే చేయాలి. జనవరిలో టెట్టు. ఏఐ సైబర్ ట్రాకర్ ఎక్కడ? సెల్ఫ్ ట్రేసింగ్ సాఫ్ట్వేర్పై ఫోకస్ పెట్టిన ప్రభుత్వాలు. ఆన్లైన్ మోసాలపై ఫిర్యాదు చేస్తేనే చర్యలు, సుమోటోగా తీసుకొని నియంత్రణ చేయలేరా? స్వర్ణజ్యోతి ఆసియా ఛాంపియన్గా తెలుగు అమ్మాయి. కాంపౌండ్ వ్యక్తిగత టీమ్ ఈవెంట్లలో గోల్డ్ మెడల్. ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్ గెలుపు ఎవరిది? నేడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం చూసినాం. ముగిసిన మంత్రికొండ నాగార్జున వివాదం. ఓకే. దరఖాస్తులు 9 లక్షలు, పరిష్కారం 11. సాదా బైనామా క్రమబద్ధీకరణకు అడ్డంకులు, నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు. రెగ్యులేషన్ సమ్మతి సమస్య, పెరిగిన భూముల ధరల్లో ఇక్కట్లు, నిబంధనలు మారిస్తేనే సొల్యూషన్. ఎస్ఎల్బీసీ నిర్మాణ సంస్థ ఎండీ అరెస్ట్, ఈడీ అదుపులో మనోజ్ గౌర్. 12,000 కోట్ల మనీ లాండరింగ్ కారణం. మనోజ్ ఆఫీసులు, ఇళ్లలో ఈడీ సోదాలు, కీలక డాక్యుమెంట్స్ స్వాధీనమట. 21 కోట్ల సీఎంఆర్ మాయం. పలు జిల్లాల్లో యథేచ్ఛగా ధాన్యం దారి మళ్లింపు, రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడి. మిల్లర్లపై చర్యలకు అధికారులు సిఫారసు. సీఎంఆర్ ధాన్యం విషయాల్లో మిల్లర్లు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేపట్టిన ఆకస్మిక దాడులలో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 20.76 కోట్ల విలువ చేసే సీఎంఆర్ ధాన్యం దారి మళ్లించినట్లు గుర్తించారట. తొలి టార్గెట్ పుల్వామానే. ముజిమ్మిల్ షకీల్ అరెస్టుతో ఢిల్లీకి షిఫ్ట్. అంతకుముందే పాక్ను నిందితుడు ఆదిల్ రాతార్ సోదరుడు ముజఫర్. అక్కడి నుంచి దుబాయ్కు జైషేతో ఆయనకు డైరెక్ట్ లింకులు. భారత్కు హాని చేయాలంటే భయపడాలి. ఢిల్లీ పేలుడు నిందితులను అత్యంత కఠినంగా శిక్షిస్తాం అమిత్ షా. ఫస్ట్ పనిచేయరు, ఒక్కొక్కరిని నడి రోడ్డు మీద అడ్డంగా నరుకురి, బుల్లెట్లతో నరుకురి, అడ్డంగా ఇట్లా మధ్యలో చూస్తే వణుకు పుట్టాలి. ఇంకో తీవ్రవాది కావాలి అనిపిస్తే అట్లా చేయాలి. వాళ్ళని ఓల్డ్ సిటీ ముస్లింలను కోటీశ్వరులుగా చేశా. అదే దూరదృష్టితో పాత బస్తీ పక్కనే ఎయిర్పోర్టు కట్టాం. విదేశీ ప్రముఖులు అక్కడి ముత్యాలు కొనేలా చేశాం. ఫలక్నామా ప్యాలెస్ను డెవలప్ చేసింది నేనే. హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ ఖ్యాతి తెచ్చాం. విశాఖలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక. వాస్తవానికి ఆయన చేసి ఉంటాడు, మనం పుట్టం కూడా పుట్టలేదు. మన ఏజ్కి మనం ఆయనను విమర్శించడం ఏమాత్రం కరెక్ట్ కాదు, నేను నిర్మోహమాటంగా చెప్తున్నా. బట్ ఒక విషయాన్ని ఇన్నిసార్లు చెప్పడం వల్ల అది అపహాస్యం అయిపోతుంది. హైదరాబాద్ని ఓవర్ డెవలప్ చేసిర్రు అంటే చంద్రబాబు అని గూగుల్లో కూడా వస్తుంది, కాబట్టి చెప్పుకోవడం బంద్ చేయాలి. ఇప్పుడు తెలంగాణ ద్రోహాన్ని కూడా అనొచ్చు మిమ్మల్ని. 2014 వచ్చే 20 ఏళ్ల క్రితమే వచ్చు, 15 ఏళ్ల క్రితమే వచ్చు తెలంగాణ. దానికి సంతకం పెట్టకుండా అడ్డం పడ్డది మీరే కదా అని మాకుండొచ్చు కోపం తెలంగాణ ప్రజలకు. కానీ మిమ్మల్ని మేము తప్పుపట్టే ఎలాంటి అవసరం ఈ తెలంగాణ ప్రజలకు ఇప్పుడు లేదు. గతం కథ అయిపోయింది. మీరు ఇన్నిసార్లు చెప్పుకోవద్దు ఏదున్నా సరే. ఇప్పుడు చదువుతుంటేనే నవ్వొచ్చే పరిస్థితికి వచ్చింది వార్త. ఇప్పుడు దూరదృష్టితోటి పాత బస్తీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టామంటే అప్పుడు మీరు అధికారంలో ఉండొచ్చు, కట్టొచ్చు, వాళ్ళ మీరు ప్లానింగ్ ఏమైనా చేసి ఉంటే చేయొచ్చు. కానీ దాన్ని ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు? ఆ ఫలక్నామా ప్యాలెస్ను డెవలప్ చేసింది నేనే అంటే అది కట్టేటప్పుడు మీరు లేరు, మీరు ఎవరు లేరు ఈ తెలంగాణలో. ఎందుకు అవసరమా చెప్పుకోవడం? ఇప్పుడు ఆ టైంలో మీరు హైదరాబాద్ ఒక్కడే పరిపాలించి తెలంగాణ మొత్తం నాశనం చేసిరు అంటాం. మరి ఒప్పుకుంటారా? హైదరాబాద్ను మాత్రం చూపెట్టడానికి డెవలప్ చేసి రాజధాని కాబట్టి అది కూడా మీరు అక్కడి నుంచి పరిపాలిస్తారు కాబట్టి. మరి తెలంగాణ అంతా ఏం చేసింది? మీ ఆంధ్రాకు పోయి చూస్తే ఏ మండలానికి చూసినా, కనీసం మండలాల్లో చూసినా కూడా, ఏ జిల్లాలో ఉన్న విద్యా వ్యవస్థను చూసినా కూడా అది తెలంగాణను కంపేర్ చేయరు. చాలామందికి తెలియదు. ఇక్కడ తెలంగాణ అనే ప్లేస్లో హైదరాబాద్ అనేది మ్యాప్ లాగా తీసిస్తే తెలంగాణ జీరో. ఏ పరంగా చూసినా, ఏ కోణంలో చూసినా జీరో తెలంగాణ. అదే మీ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లాంటి ఒక్క సిటీ లేకున్నా మొత్తం ఉన్న ఆంధ్రప్రదేశ్ అంతా ఆల్మోస్ట్ హైదరాబాద్ రేంజ్ కాకుండా పటిష్టంగా ఉన్న పరిస్థితి విద్యా వ్యవస్థలో అయినా దేని నుంచి అయినా. అది ఇక్కడ తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిగా తెలవదు. మీరు ఇన్నిసార్లు చెప్పుకోవడం అనవసరం. ఇక మీ రాష్ట్రాన్ని మీరు డెవలప్ చేసుకోరు, అంతే, అయిపోయింది. ఇక హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ లెక్కనే ఉండాలి. ఇక మళ్ళీ ఈ గొప్పలు కొట్టొద్దు. ఇక చదువుతుంటేనే నవ్వు వచ్చే పరిస్థితికి వచ్చింది. విలువను కాపాడుకోవాలి. ఒక విషయాన్ని 100 సార్లు చెప్పడం వల్ల దాని విలువ పోతుంది, ప్రాముఖ్యత పోతుంది. అది
మేమేం మీరేం చేయలేదని అనట్లేరు కదా. ఏ తెలంగాణ వాసన అన్నడా? తెలంగాణ ద్రోహన్నా మిమ్మల్ని అంటాం, హైదరాబాద్ అభివృద్ధి చేసిరన్నా మిమ్మల్ని అంటాం. ఎందుకు మరి ఊరికే చెప్పుకోవడం? భారత్తో యుద్ధానికి సిద్ధం, ఆఫ్ఘనిస్తాన్తోనూ రెడీ, ఆపరేషన్ సింధు 2.0 కథనాల వేళ పాక్ రక్షణ మంత్రి ప్రకటన. చూడు ఇక భారత్ యుద్ధానికి సిద్ధం అంటే ఇక పుంజుకూరిగా. ఇప్పుడు ఈ మధ్య అమెరికా ఎనకంగా సాయం చేస్తుంది కదా. ఇస్లామాబాద్ పీరియడ్ తర్వాత భారత్ను టార్గెట్ చేసిన పాక్ అట. ఒక్కసారి భారతదేశం కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ రాజకీయాలు, మత రాజకీయాలు, ఈ లంచాలు, ఈ కమిషన్లు, ఈ అవినీతి ఇదేది లేకుండా నిజమైన భారతదేశమే నాకు ముఖ్యమని ఈ దేశంలో ఏ పార్టీ, అన్ని పార్టీలు ఒక్క తాటి మీదకి వచ్చి, ప్రభుత్వం ఒక్క తాటి మీదకి వస్తే మ్యాప్లో కరెక్ట్గా అర్ధగంటలో పాకిస్తాన్ అనేది ఉండదు. ఒక్క సెకను రాజకీయాలను పక్కకు పెట్టి, ఓట్లను పక్కకు పెట్టి ఆలోచిస్తే ఇంకొక సెకండ్లో పాకిస్తాన్ అనేది ఉండదు మ్యాప్లో. అది ఇండియా రేంజ్. కాబట్టి అట్లా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఆలోచించి. ఇక్కడున్న అవినీతి మిమ్మల్ని కాపాడుతుంది, ఇక్కడున్న ఓట్ల ఆలోచన మిమ్మల్ని కాపాడుతుంది, ఇక్కడున్న అధికార వాంఛ మిమ్మల్ని కాపాడుతుంది. అంతకుమించి పాకిస్తాన్ మనుగడకు ఇంకొక కారణమే లేదు. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా చేయాలంటే ఖచ్చితంగా అర్ధగంట పట్టదు ఇండియాకు. ఒక హాఫ్ అన్ అవర్లో క్లీన్ స్వీప్ చేసి పడేస్తుంది. కానీ ఇక్కడున్న మానవత్వం, మతత్వం, అధికార వాంఛ, అవినీతి, అంతో ఇంతో మానవత్వ కోణాలు ఇవి మిమ్మల్ని కాపాడుతున్నాయి అంతే. అంతకుమించి మీరు మీ మనుగడ, మీ మాటలు ఇవన్నీ సాగించడానికి వేరే కారణమే లేదు పాకిస్తాన్కి. అది గుర్తు పెట్టుకొని జాగ్రత్త మసులుకుంటే మంచిది. పెట్టుబడుల గమ్యస్థానం హైదరాబాద్, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి, భాగ్యనగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఇక అప్పుడు గురువు చేసిండు, ఇప్పుడు శిశువు చేస్తాడు. ఇక ఇద్దరే చెప్పుకోరు, ఇక ఇద్దరే ఉన్నారుగా పేపర్లో కూడా. రేవంత్ రెడ్డి విజన్ బోల్డ్, క్లియర్, అచీవబుల్. సిస్కో మాజీ సీఈఓ టెక్ దిగ్గజం జాన్ ఛాంబర్స్. పంజాబ్లో మరో ఉగ్రకుట్ర భగ్నం, గ్రనేడ్ దాడులకు ప్లాన్ చేసినది 10 మంది అరెస్ట్. పాక్ ఐఎస్ఐ సహకారంతో దాడులకు ప్లాన్, డీజీపీ వెల్లడి. రిజిస్ట్రేషన్ లేకుండా వైద్యం చేస్తే జైలుకే, మొదటిసారి పట్టుబడితే 25,000 జరిమానా, రెండోసారి 2.50 లక్షల ఫైన్, ఏడాది జైలు, మూడోసారి 5 లక్షల ఫైన్, 3 ఏళ్లు జైలు. ఫేక్ డాక్టర్ల కోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్, కొత్త చట్టం తీసుకొచ్చిన కర్ణాటక ప్రభుత్వం. తెలంగాణలో ఇలాంటి చట్టం కోసం డిమాండ్. మొదటిసారి పట్టుబడితే 25,000 అట. 25,000 మొదటిసారి పట్టుబట్టే లోపు 4-5 కోట్లు సంపాదించుకుంటాడు, 10 కోట్లు సంపాదిస్తాడు. దొంగ డాక్టర్ మొదటిసారి పట్టుబడుతుంది, రెండోసారి పట్టుబడుతుంది, మూడోసారి పట్టుబడుతుంది. మొదటిసారి పట్టుబట్టినప్పుడు వాడిని జైలు తీసుకుపోయి అల్లబడేయాలి. ఈ 2 సార్లు నువ్వు పట్టుబడి, ఇప్పుడు మొదటిసారి పట్టుబడితేనంటే 25,000 జరిమానా. అప్పట్లో వాడు ఎన్ని కోట్లు సంపాదించాలి, ఎంతమందిని చంపాలి. ఇట్లున్నాయి ఈ శిక్షలు కూడా. రైట్, అరే నువ్వు ఫేక్ డాక్టర్ ఉండు, ఏముంది మహా అయితే ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో దొరికినాయి, ఈ లోపు మనం 2-3 కోట్లు వేస్తాం, 25,000 జరిమానా కడితే అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అట్నే చేద్దాం. మళ్ళీ ఏముంది 2.5 లక్షలు, అప్పటిలోపు ఇంకో 4-5 కోట్లు, మొత్తం 10 కోట్లు సంపాదించినాక 1 సంవత్సరం జైలు ఉంటారు. అదేముందని వీళ్ళు మాట్లాడుకోవాలి. అందుకే వెసులుబాటు కల్పించినట్టున్నాయి ఆ శిక్షలు. ఒక్కసారి ఫేక్ డాక్టర్ రిజిస్ట్రేషన్ లేకుండా చేస్తున్నా తెలిసినప్పుడే తీసుకుపోయి మూసేసేయాలి. కానీ ఇంకొకడు అట్లా చేయడానికి భయపడే పరిస్థితి తీసుకురావాలి. కానీ ఏంది చట్టాలు, ఈ ఫైళ్ళు, ఈ సెక్షన్ లేదండి. 3 సార్లు దొరకాలనా ఫేక్ డాక్టర్? మూడోసారికి ఆయనకు జైలు శిక్ష 3 ఏళ్ళు పడాలనా? ఆదర్శవంతంగా ఉంది కర్ణాటక దేశాలు. ఏం ఆదర్శనీయం? పూర్తి స్థాయిలో ఒక్కసారి దొరకంగానే మనం తీసుకుపోయి లోపడేస్తాయంటే కొత్తోడు తయారు కాడు. అది ఏముంది, ఫస్ట్ 25,000 కడితే అయిపోతే అప్పటిలోపే 4 కోట్లు సంపాదించుకుంటాం, ఆ డబ్బుతోటి వేరే బిజినెస్ పెట్టుకోవచ్చు అనే ఆలోచనకు వస్తారు. సంబరాలకు సిద్ధమవ్వండి, లీడర్లు కేడర్కు టీపీసీసీ ఆదేశాలట. నేడు జూబ్లీహిల్స్ ఫలితాలు, గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు, గాంధీభవన్లో భారీగా ఏర్పాట్లు, హాజరు కానున్న సీఎం మంత్రులట.